వీళ్ళ ఆనాటి దశాబ్ద కాలం కేసీఆర్ గారి పాలన కన్నా మేము ఇంకా మెరుగైన రీతిలో పాలన అందిస్తాం. అటు రైతాంగానికి సంబంధించి ఏదైతే ఉన్నదో వారు అమలు చేతలు పెట్టిన రైతు బంధు, రైతు భరోసా అనే నెపంతో 15,000 రూపాయలకు మేము దాన్ని పెంచడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం ఇవాళ ఈ చివరికి ఏమైందో మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నాను. చివరికి ఏమైంది ఇవాళ రైతుల పరిస్థితి మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నా. అట్లాగే విద్యార్థులకు సంబంధించి కూడా మన కోర్టు మొట్టికాయలు వేసింది. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేకపోవడంతో ఇలా విద్యార్థులకు వారి యొక్క సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో ఆ కళాశాలలు విడుదల చేయలేకపోవడంతో, అంటే వాటిని ఇవ్వలేకపోవడంతో ఏదైతే ఉందో వాళ్ళ భవిష్యత్తు ఒక విధంగా అంధకారం అయిపోతుంది. విద్య పూర్తయింది, క్వాలిఫై అయిపోయినరు, వాళ్ళ భవిష్యత్తు అన్వేషణ కొరకు ఏదైతే ఉందో కావాల్సిన సర్టిఫికేట్స్ కావాలంటే కళాశాలలు మాకు కావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ ప్రభుత్వంతో నిధులు విడుదల చేయబడలేదు కాబట్టి అన్లెస్ ఆ నిధులు విడుదల చేయబడితేనే కానీ మేము సర్టిఫికేట్స్ ఇవ్వడం అని మొండికేయడంతో ఏదైతే ఉన్నదో ఇలా విద్యార్థులు ఆందోళనకు గురి కావటము, ఇలా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఇలా కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేసినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఇవాళ వాయిదాల పద్ధతితో మేము నిధులు విడుదల చేస్తామని చెప్పని ఇలా బొంకు చివరికి కళాశాల యాజమాన్యాలు ఏదైతే ఉందో కోర్టును ఆశ్రయించటం. కోర్టు ఏదైతున్నదో కళాశాలలకు చెల్లించవలసినటువంటి ఫీజు బకాయిలు చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వం చెల్లించలేకపోతున్నదో వీళ్ళ విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్స్ కావాలని చెప్పి భావించినట్టయితే మరి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆ బకాయిలు వసూలు చేసుకోవడానికి కొరకు కళాశాల యాజమాన్యాలకు ఆప్షన్ ఇచ్చింది. దాంతో ఏదైతుందో ఏ విధంగా నిరుపేద వర్గాలు ఆందోళనకు గురైనవి మనందరం గమనించామని చెప్పి అంటున్నాం.